తేలు తెలుసు కదా, స్కార్పియన్. అది కుట్టేటప్పుడు అది కుడుతుందనే విషయం కూడా దానికి తెలియదంట. అలాగే మన లైఫ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మాటలు ఎంత హర్టింగ్ అనిపిస్తాయంటే అసలు వాళ్ళు మన అంత హర్ట్ చేస్తున్నారని వాళ్ళకి కూడా తెలియదు. అంత గ్రహింపు లేకుండా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా ముందే గ్రహించిన మన దేవుడు మన తాతల తాత తాత అదే మన హెచ్కేల్ తాతకి ఒక వాగ్దానం చేస్తాడు. హెచ్కేలు, నీ చుట్టూ ఉన్న మనుషులు ముళ్ళు వంటి వారయ్యా, వాళ్ళు తేలు వంటి వారు. బట్ దట్స్ ఓకే, యూ డోంట్ హ్యావ్ టు ఫియర్, నేనున్నాను, నువ్వు భయపడదు అని హెచ్కేల్కి దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు అదే వాగ్దానం ఈరోజు మనందరికి కూడా చేస్తున్నాడు. మేబీ మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఫ్రెండ్ జోన్లో, మన ఫ్యామిలీలో, మన బాగా దగ్గర ఉన్న మనుషుల నుంచి మేబీ వీఆర్ ఫేసింగ్ అ కైండ్ ఆఫ్ రిజెక్షన్. నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, దిస్ యూ కెనాట్ డూ అని వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్లో నిన్ను వదిలేస్తున్నారేమో. బట్ గాడ్ వాంట్స్ టు టెల్ యూ, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎక్కడైతే నువ్వు చేయలేవు అనుకుంటావో అదే ప్లేసెస్లో దేవుడు నిన్ను నించోపెట్టి నీకు సక్సెస్ ఇస్తాడు. ట్రస్ట్ గాడ్ అండ్ హిస్ ప్లాన్స్. హ్యావ్ అ గుడ్ డే.